చారిత్రక ప్రముఖులైన శ్రీకృష్ణదేవరాయలను అవమానించారని కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఆ ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని కోనసీమ జిల్లా రావులపాలెం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జగ్గిరెడ్డి మండిపడ్డారు. రావులపాలెం వేదరేశ్వరం రోడ్డులో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయన్న కారణంగా మాత్రమే అడ్డుకున్నట్లు జగ్గిరెడ్డి వివరణ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేస్తే వైసీపీ కూడా సహకరిస్తుందని ఆయన చెప్పారు. ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏదైతే మహనీయుడు చరిత్రకారుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని మన రావులపాలెం జరిగినటువంటి సంఘటనలో నేను ఏదో అవమానించానని ఈరోజు రాజకీయ పక్షాలు ముఖ్యంగా అధికార పక్షం వారు అనేక రకాలుగా దాని మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని మీద వివరణ ఇవ్వడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క చిత్రపటాన్ని ఎక్కడ కూడా నేను వారు చెప్పినట్టు వాస్తవానికి కాలుతో తొక్కేసేటువంటి కార్యక్రమాలు, ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు నేను చేయలేదు. ముఖ్యంగా ఈ విషయం వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, రాజకీయాల్ని చేయొచ్చు రాజకీయాలు, కానీ ఈ రకంగా మహనీయుడైనటువంటి ఆయన యొక్క చిత్రపటాన్ని నేను ఏదో అవమానించాననే విధంగా చేయడం అనేటువంటిది నాకే కాదు, ముఖ్యంగా మరి ఆ రకమైన తప్పుడు ప్రచారం చేయడం వల్ల చాలా చోట్ల ఇంతటి మహనీయుడిని 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన అట్లా చేశాడు అనేటువంటి బాధ చాలా మంది యువకుల్లో, ముఖ్యంగా మరి కాపు సోదరులు కానీ ఇతర. అనంతపురం జిల్లా యాడికి వేములపాడు రోడ్డులో